దుర్గాదేవి కన్నెర్ర చేసేలా మేమెప్పుడూ నడుచుకోలేదు స్వామి. మా పట్ల సీత కన్ను పెట్టకుండా చల్లని చూపు ప్రసరిస్తుందనుకుంటున్నాను స్వామీజీ. పార్వతీదేవి అనుమతి లభించాలంటే 9 అవతారాల్లో కనిపించే అమ్మవారికి జలాభిషేకం చెయ్యాలమ్మా. ఎన్ని మార్లు చేయాలో చెప్పండి స్వామి. ఒక్కొక్క అమ్మవారికి 101 బిందెల జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చెయ్యాలి. తొమ్మిది మంది దేవతలు అంటే 909 బిందెల నీళ్లు తీసుకుని రావాలి. తీసుకురావాల్సిందే. అయితే కేవలం ఈ అమ్మ అఖిలాండేశ్వరి మాత్రమే అన్ని బిందెలు మొయ్యాలి. స్వామి, అమ్మ మీద అంత భారం మోపడమా? ఆంటీకి మేం సహాయం చేస్తాం. ప్రతిఫలం దక్కదమ్మా. అవును మా మేము చేస్తాం. నేనొక్కదాన్నే చేస్తాను స్వామి. అఖిల, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న దాన్ని శక్తి సన్నగిల్లుతుంటే బాధపడతానా? నేనే చేస్తానండి. నా పెద్ద కోడలి రూపం చూడాలి. సంపూర్ణ స్త్రీగా నా కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది అంటే నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నిలదొక్కుని ఈ కార్యం పూర్తి చేస్తాను. పూర్తి కాలేదు అంటే ఆలోపే నాకు చేతకాక ఆశ వీగిపోయి ఊపిరి ఆగిపోతుందని అర్థం. డాడ్, మీరైనా అఖిల, వద్దకిలా. అన్నయ్య చెప్పనే. అన్నయ్య చెప్పనే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.